యూదాపత్రిక 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్లు తిరస్కారము చేసిరి. ఈ కయీను ఆదికాండంలో ఉన్నాడు. ఏమండి, ఈ కోరాహు, ఈ బిలాము సంఖ్యాకాండంలో ఉన్నాడు. వాళ్ళ యొక్క స్థితి యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చి శిలువ యాగాన్ని చేసి పాపక్షమాపణ సిద్ధపరిచి మానవుల కొరకు గొప్ప విమోచన కార్యాన్ని చేసి క్రీస్తు నామములో నమ్మి బాప్తిసం పొందిన వారందరూ దేవుని బిడ్డలుగా మార్చబడి నీతిమంతులుగా తీర్చబడి పరలోక రాజ్య వారసులుగా చేసి అన్ని దీవెనలు పొందిన వాళ్ళకి ఆ పనికిమాలిన బుద్ధులు వచ్చాయంట. ఏం బుద్ధులు? 3 వ్యక్తుల పేర్లు ఇక్కడ రాశాడు ఈ భక్తుడు. వారు కయీను మార్గంలో ఉన్నారు. ఏంటండి, ఎవరండి ఆయన? మొట్టమొదట తల్లికి పుట్టిన కుమారుడు కయీను. ఆదామవ్వల అమ్మ నాన్నకు పుట్ల, దేవుడే వారికి తండ్రిగా ఉన్నాడు. దేవుడే వారి చేతులతో చేశాడు. ఆదామునో చిన్నపిల్లోడుగా, అవ్వనో చిన్నపిల్లోడుగా చేయలా. చక్కగా మేబీ 30 years యంగ్ మ్యాన్గా, లేకపోతే 21 years యంగ్ మ్యాన్గా, మంచి యవ్వన స్త్రీగా, యవ్వనస్తుడిగా వాళ్ళని చేశాడు. కానీ మొట్టమొదట ఈ లోకంలో జన్మించినటువంటి కుమారుడు కయీను. ఆ తర్వాత మళ్ళీ అతనికి ఒక తమ్ముడు పుట్టాడు. అతని పేరేంటి? హేబేలు. ఇలా తెలుసా మీకు అందరికీ? ఇద్దరే ఉన్నారు ప్రపంచంలో అన్నదమ్ములు. ఏంటి కయీను మార్గం? కయీను వ్యవసాయం చేస్తున్నాడు, హేబేలు గొర్రెలు మేపుకుంటున్నాడు. దేవునికి అర్పణ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కయీను తన పొలంలో పండిన కొన్ని కాయగూరలు తీసుకొచ్చి బలిపీఠం మీద అర్పణించాడు. హేబేలు తన మందలో ఉన్న ఒక గొర్రెను, శ్రేష్టమైన గొర్రెను ఉంది బైబిల్లో, తెచ్చి దేవునికి అర్పణించాడు. దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు, హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. అంటే ఆకాశం నుంచి అగ్ని దిగి హేబేలు అర్పణ దహించింది, దేవుడు అంగీకరించాడు. అయితే కయీను అర్పణ గాలి వచ్చి కొట్టుకుపోయింది, దేవుని అగ్ని దిగి రాలేదు, అంగీకరించలేదు. కారణం, భూమి శపించబడింది. ఆదామవ్వల పాపమును బట్టి భూమిని శపించాడు. నీ నిమిత్తమై భూమి శపించబడింది. ఆ శపించబడిన దాంట్లో నుంచి వచ్చిన చెట్లు తెచ్చిచ్చాడు కాబట్టి దేవుడు అంగీకరించలేదు. అయితే గొర్రెపిల్ల యేసుక్రీస్తుకు గుర్తుగా ఉంది. రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ జరగదు. ఆదామవ్వల సిగ్గు కప్పటానికి ఆనాడే దేవుడు గొర్రెను చంపి దాని తోలుతో వారి సిగ్గును కప్పాడు. పాపానికి పరిహారంగా గొర్రె ఉంది కాబట్టి దేవుడు అంగీకరించాడు. ఓకే, కయీనుకి కోపం వచ్చిందంట, మొహం చిన్న పుచ్చుకున్నాడంట. అవును, నా తెలియక అడుగుతాను, మీకు ఎప్పుడన్నా కోపం వస్తుందా? కోపం రాకపోతే మనం మనిషే కాదండి, కోపం వస్తుంది, రానివ్వండి, కోపపడుడి, అక్కడతో ఆక్కండి. కానీ పాపము చేయకుడి, మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండనివ్వకండి. కయీనుకు నా అర్పణ తీసుకోలేదే అని కోపం వచ్చింది, ముఖం చిన్న పుచ్చుకున్నాడంట. కోపం వచ్చినాడు ముఖం ఎట్లా ఉంటుంది తెలుసా మీకు? బలందంగా ఉంటుంది. ఏంటండి, కొంతమంది చెబుతుంటారు, మా నాన్న కోపం వస్తే మేము ఆపలేకపోతున్నాం, ఏం చేయాలన్నాడు. అద్దం తీసుకెళ్ళి చూపించాను నేను. అంటుంటాడు చూసారా, ఆవిడ అర్థం చూపించాడు అంతే. వాడి ముఖం వాడే చూసుకోలేడు, వికృతంగా తయారైపోయాడు ముఖం. గబక్కని నవ్వక తప్పదాడు. కోపము, మానము, ఆగ్రహము విడిచిపెట్టు. ముఖం చిన్నబుచ్చి చేసుకున్నాడు. దేవుడు వచ్చి పలకరిస్తున్నాడు, కయీను నీకు కోపమేలా? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకుందేవు కదా, లేని ఎడల వాకిట సాతాను పొంచి ఉంటుంది. కోప్పడకో, బాధపడకో.
నీ అర్పణ ఎందుకు అంగీకరించబడలేదో గ్రహించుకో. అదిగాక ఈయన కోపం ఎవరి మీద? సగం దేవుడి మీద, ఇంకో సగం ఎవరి మీద? తమ్ముడి మీద. ఎందుకు తమ్ముడి మీద కోపం? ఆడేం చేశాడు పాపం? ఆడ అర్పణ దేవుడు అంగీకరించాడు, అందుకని కోపం. కోపం అంటారు, దాన్ని ఏమంటారండి ఇంకొంచెం? అసూయ, ఈర్ష్య, ద్వేషం. ఇవన్నీ క్రైస్తవులకు ఉండకూడదండి. ఇవన్నీ కయ్యూరు మార్గంలో ఉన్న పాపాలండి. ఈ రోజున అలగటం, కోపగించుకోవటం, అసూయపడటం అనేవి మన జీవితాల్లో ఉన్నట్టయితే మనం కడగబడిన క్రైస్తవులమో కాదు. కోపం వచ్చినప్పుడు దేవుడు మనల్ని వచ్చి ప్రేమతో పలకరిస్తున్నాడు, కోపాన్ని విడిచిపెట్టు. కయ్యూను తమ్ముడి దగ్గరికి వెళ్ళి, తమ్ముడా ఒక గొర్రెవరా, నేను కూడా దేవునికి బలిస్తానని అడిగితే ఇవ్వడా? లేకపోతే ఒకవేళ అర్థం కాకపోతే, ఏంటి హేబేలు, నీ అర్పణ దేవుడు అంగీకరించాడు, నా అర్పణ అంగీకరించలేదు అని అడిగి తెలుసుకోవచ్చు కదా. దానికి బదులు అతని మీద కోపం పెట్టుకున్నాడు. దేవుడు పలకరించిన దేవుని మీద కోపం పెట్టుకున్నాడు. సగం మంది మనుషుల మీద కోపం అయితే మిగిలిన సగం మంది మనుషులకు దేవుని మీద కోపం. ఇంకా చెప్పాలంటే అందరి మీద కోపమే. అత్త మీద కోపం బొత్త మీద చూపించినట్టు. ఏంటంటే అత్త మీద కోపం? ఈ కోపం అండి భయంకరమైందండి. అది ఒక ఆఫీసర్ గారు వాళ్ళ క్లర్క్ని ఏటయ్యా ఇట్ట చేసావని ఫైల్ కానేశాడట. ఫైల్ పట్టుకొని ఇంటికి వచ్చాడు. భార్య ఆయన వస్తాడని ఎదురు చూస్తుంటే, నీ మొహమే అని భార్యను వేసి కొట్టిందంట. ఆమె ఇదేంట్రా రావు నన్ను కొడతామని, అమ్మా ఆకలి అంటున్నాడంట పిల్లడు, నీ మొహం రా అని ఆని కొట్టిందంట. వాడు ఏడుస్తూ కూర్చుంటే ఆ ఇంట్లో పెప్పుడు పిల్లి ఉందంట. మీ ఆవిడ వచ్చిందంట. వాడు తీసుకెళ్ళి పిల్లి తలకాయ వేసుకుంటాడంట. ఆఫీసులో ప్రారంభమైన కోపం పిల్లి మీద వచ్చి పడింది పాపం. కోపానికి కారణం లేదు. నీ దగ్గర నుంచి వచ్చిన కోపం ఎన్ని వికృతమైన కార్యాలు జరిగిస్తాయో. ఒక అరెకరం భూమి రోజంతా దున్ని వచ్చినోడు ఎంత అలసిపోతాడో, ఒక 5 నిమిషాలు కోపడ్డాడు అంత అలసిపోతాడటండి. అందుకే అన్నాడు, మంచి లీరా అంటాడు. పొలం తిన్నావా? అలసిపోయావు? రక్తం ఉడికిపోతుంది. నీ శరీరాన్ని తన కోపమే తనకు శత్రువు. దయచేసి ఇక్కడ నాకు కొంచెం కోపం ఎక్కువ అని అంటారు కొంతమంది. కొంచెం కోపం ఏంటి? ఒక ఆయన 100 రూపాయలు అక్కడ పెట్టుకొని తాగడానికి వెళ్ళటానికి స్నానానికి వెళ్ళాడంట. వచ్చేటప్పుడు కాదు చిన్నపిల్లడు అది పెట్టుకొని నోట పెట్టుకొని నమిలాడంట బబుల్ గమ్ అనుకొని. వాడికి వచ్చిందంట చూడు, వాళ్ళ సారాదాని డబ్బులు లేకపోయినాయి అని చెప్పి వేసి కొట్టాడంట పిల్లోడిని. గిరగిరికి తిని చచ్చిపోయాడు పాపం. చిన్నపిల్లోడు, 2 ఏళ్ల పిల్లోడు చచ్చిపోయేటప్పటికి అప్పుడు గోల పెడుతున్నాడు. అయ్యయ్యో, క్షణికమైన ఉద్రేకంలో నేను చేసిన పాపానికి నా బిడ్డను పోగొట్టుకున్నాను. కోపం ముక్కు మీదే ఉంటుందంట కొంతమంది. కోపం ఏమండి, చాలామంది కోపంలో మాట్లాడిన మాటలు, చేసిన చేతలు జీవితకాలం అంతా నష్టాన్ని అనుభవించవచ్చింది. ఒక ఆయన భార్య మీద కోపం వచ్చి కసక్కన ముక్కు పెట్టుకొని కొరికెత్తే ముక్కు ఊడిపోయిందంట. నిజంగా జరిగిందండి. ఆ ముక్కు పట్టుకొని భార్య పట్టుకొని ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి హాస్పిటల్కి వెళ్తే 2.5 లక్షలు అయిందంట పాపం. మళ్ళీ అయినా కూడా ముక్కు మీద మచ్చ అలాగే ఉందంట. ఏంటమ్మా అలాగుందంటే మా ఆయన కోపం అంటుందంట ఆమె సాక్ష్యం. క్షణికమైన ఉద్రేకంలో నువ్వు చేసిన పాపాలు, కోపం వల్ల వచ్చిన ప్రతిఫలం జీవితకాలం అనుభవిస్తావు. మన దేశంలో చాలామంది స్త్రీల కోపం వస్తే చాలండి, మెళ్ళో తాడు నాకు అని చెప్పేస్తాడు. ఏమంటే పుస్తులు తాడో పసుపు తాడో తెంపేస్తే వివాహ బంధం తెగిపోయేదైతే అసలు వివాహాలే ఉండవు ప్రపంచంలో. వివాహం అనేది పవిత్రమైన బంధం. అది కోపతాపాలతో భర్తను వదిలిపెట్టేయడానికి, భార్యను వదిలిపెట్టడానికి నిశ్చయించుకోకండి. ఓ చిన్న విషయంలో తేడాలు వచ్చాయనో, లేక నువ్వు చెప్పింది నీ భార్య చేయలేదనో, నువ్వు చెప్పింది నీ భర్త వినలేదనో, నీకు కావలసింది ఆయన ఇవ్వలేదనో, లేక చిన్న చిన్న విషయాల్లో కోపతాపాలు తెచ్చుకొని ఎన్ని కుటుంబాలండి కోర్టులకు వెళ్ళిపోతున్నారు, కోర్టులు తిరుగుతున్నారు, ఎంతంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఆ లాయర్లకు ఇచ్చి. ఈ రోజుల లాయర్ల పని ఏంటంటే అన్యాయాన్ని న్యాయంగా నిరూపించడమే వాళ్ళ పని. అన్యాయాన్ని న్యాయంగా నిరూపించాలి, అబద్ధాన్ని నిజంగా నిరూపించాలి. అందుకే క్రైస్తవ లాయర్లు కావాలంటున్నాం.
క్రైస్తవ పోలీస్ ఆఫీసర్స్ కావాలి. ఉన్నది ఉన్నట్టుగా దేవుని కొరకు సాక్షులుగా నిలబడే వాళ్ళు కావాలి. కయీను మార్గం కోప మార్గం, కయీను మార్గం ద్వేష మార్గం. తన తమ్ముడి మీద ఒకలాంటి కోపం పెట్టుకున్నాడు. నువ్వెందుకో నిందుకు దేవుడు అంగీకరించాలి. కాపవరం అనే పల్లెటూరులో నేను సేవ చేశానండి. ఒక రోజు నా మీదకు నా పాస్టర్ గారు నాకు చెప్పాల్సిందే అంది. ఏంటమ్మా అంత కంగారు పడిపోతున్నావు, ఏమైందంటే, నేను నా పక్కింటామే ఒకే రోజు చర్చికి వస్తున్నాము, ఒకేసారి మేమిద్దరం చర్చికి వచ్చామా లేదా? అవును వచ్చామమ్మా. మాకిద్దరికి మీరు ఒకేసారి బాప్తీసం ఇచ్చారా లేదా? అవును ఇచ్చామమ్మా. అట్లయితే నేను కోడి కొనుక్కున్నాను, ఆమె కోడిని కొనుక్కుంది. వాళ్ళ కోడి గుడ్లు పెట్టేస్తుంది, నా కోడి గుడ్లు పెడతలేదు. ఎందుకు చెప్పండి? నా కోడి గుడ్డు పెట్టకపోయినా పర్వాలేదు, ఆమె కోడి గుడ్లు ఎందుకు పెడుతుంది అని గిచ్చుకుంటుంది. ఏంటంటే ఏం బాధ ఏంటంటే ఆమె కోడి గుడ్లు పెట్టేస్తుంది. వాళ్ళు బాగున్నారు. మా అబ్బాయి ఫెయిల్ అయినా పర్వాలేదు, వాళ్ళ అబ్బాయి ఎందుకు పాస్ అయ్యాడు? అది మేము చర్చికి వెళ్తున్నాం, మేము సంతోషంతో ఇచ్చేడి వారికి ఇద్దరం పాట పాడాం. మేము 10 రూపాయలు ఇస్తామని మొక్కుకున్నాం. మావాడు ఫెయిల్ అయ్యాడు, వాడేమో పాస్ అయ్యాడు. ఎందుకు పాస్ అవ్వాలి? అదేంటండి బాధ? అదేం బాధ అండి? పొరుగోళ్ళు బాగుంటే సంతోషపడు. పోనీలే మా అబ్బాయి ఫెయిల్ అయినా మీ అబ్బాయిలు పాస్ అయ్యాడు వదినా అని సంతోషపడు. కయీను మార్గంలో ఉన్నవాడు పక్కవాడిని చూసి ఓర్వలేడు, బాగున్నోడిని చూసి సహించలేడు, బాగుపడదామని ఆశపడడు, తన స్థితిని తాను గ్రహించుకోడు. కయీను మనసులో అదే పెట్టుకున్నాడు. వీణెలాగైనా కోపం అండి మనసులో పెట్టుకొని పడుకున్నారనుకోండి, తెల్లారేటప్పటికి దోశపిండి నానబెడతారు చూసారా? ఏమవుద్ది పొద్దునకి బుస 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 అంటారు చూసారా? అలాగ పులిసిపోద్ది. ఆ కోపమే ద్వేషం అయిపోద్ది. అందుకే సూర్యుడు అస్తమించే వరకు ఉండనివ్వకు నీ కోపం మనసులో పెట్టుకొని పడుకోకు. ఎంతమంది భార్యాభర్తలండి రాత్రులు దెబ్బలాట పెట్టుకుంటారు. నిద్ర వచ్చేదాకా నువ్వు చెప్పింది నేను నిద్ర వస్తుంది కానీ నేను పొద్దున్న దెబ్బలాడుకుందాం. పొద్దున్న లేసిందే కాఫీ లేదు, గిఫీ లేదు, చెప్పకపోతే సక్కతే అని మళ్ళీ పట్టుకుంటారు చుట్లు. ఏంటండి? పడకకి వెళ్ళక ముందు నీ భర్తతో సమాధానపడు. మోకరించి ప్రార్థించినప్పుడు నీకు నీ సహోదరునికి నీ మీద విరోధం ఉందని తెలిస్తే నీవు ఆయన్ని క్షమించు అని దేవుని వాక్యం చెప్తుంది. నిజమైన క్రైస్తవుడు తన హృదయాన్ని మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడుకుంటాడు. కోపాన్ని అలాగే పెట్టుకుంటే అది ఈర్ష, ద్వేషం, అసూయ. దాన్ని అలాగే ఉంచుకున్నావంటే నీ హృదయంలో చివరికి అది ఒక విధమైన ఈర్షగా మారి చివరికి అది హత్య చేయటానికి కారణమైంది. ఏం చేశాడు చివరికి? కయీను హేబేల్ని సొంత తమ్ముణ్ణి చంపేశాడు. చూడండి, ఈ రోజున ఎంతోమంది కోపం పెట్టుకొని ఒకవేళ చంపడానికి కత్తులు లేకో పిస్టల్ లేకో ధైర్యం లేకో చంపలేకపోతున్నారేమో కానీ మనసులో మాత్రం నువ్వు చంపుతా, డొక్క చీల్చి డోలు కడతా. ఏంటంటే డొక్క చీల్చేసి డోలు కొట్టేయటం అంత సులభంగా ఉందా? నరికేస్తా, మొక్కలు నరికేస్తా అంటాడు. చూడండి, నరహత్య చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని చూచి ద్వేషించువాడు నరహంతకుడు, నరకాగ్నికి పాత్రుడు అని ప్రభు చెప్పాడు. దయచేసి మీ శత్రువులను నరుకుతా చంపుతా అనకండి. నీ ఇంటి వారిని కూడా నరుకుతా చంపుతా అనకండి. నీ శత్రువు నీ దగ్గరకు వచ్చినప్పుడు భోజనం పెట్టు, నీళ్ళివ్వు, క్షమించు. అప్పుడు నిన్ను ప్రభు క్షమిస్తాడు. యేసుక్రీస్తు మార్గం క్షమాపణ మార్గం, యేసయ్య మార్గం సహించే మార్గం, యేసయ్య మార్గం ఓర్చుకునే మార్గం, యేసయ్య మార్గం ప్రేమ మార్గం. యేసు ప్రభు బిడ్డలు ఆ ప్రేమ మార్గంలో నడుస్తారు. నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయి, నిన్ను ద్వేషించు వారి కొరకు వారిని ప్రేమించు. అది యేసు ప్రభు నేర్పించింది. ఈ రోజున ఎంతమంది క్రైస్తవులు యేసయ్య బిడ్డలమంటూ యేసయ్య మార్గంలో నడవకుండా కయీను మార్గంలో నడుస్తున్నారు. ఈ రోజు నుంచి ఇక్కడ కూర్చున్న మనందరం ఎవరి మార్గంలో నడుద్దాం? చెప్పండి చెప్పండి.
కోపం వస్తే ఏం చేయాలి చెప్పండి? నాకు వచ్చేస్తుంది కోపం. అప్పుడు ఏం చేయాలి? నాకు వచ్చేస్తుంది కోపం, నాకు వచ్చేసింది కోపం, పోయింది నా కోపం అనాలి. ఏంటంటే అట్లా ఉంటే ఎంత సంతోషం ఉంటుంది ఇంట్లో చెప్పండి? ఎంత సంతోషం ఉంటుంది మనకి చుట్టూన్న వారి చోట్ల చెప్పండి? ఒక ముఖం ఇటు పెట్టుకోవటం, ముఖం ఇటు పెట్టుకోవటం, మూతి ఇటు పెట్టుకోవటం, ఏమంటే ఎంతమంది అలకలు, బెదిరింపులు ఇవి లోకంలో ఉన్నాయండి. దేవుని బిడ్డల మధ్య ఉండకూడదు. వారు అయ్యో వారికి శ్రమ, కయూను మార్గంలో పోయే వారికి శ్రమ, కోప మార్గంలో పోయే వారికి శ్రమ. సహించు, ఓర్చుకో. కోపంలో ఉన్నోడి దగ్గరికి వెళ్ళి రెచ్చగొట్టకండి. నొప్పించు మాట కోపమును రేపును, మృదువైన మాట కోపమును చల్లార్చును. పక్కోడు కోపంగా ఉంటే నువ్వేంది మళ్ళీ? మీ ఆయన కోపంగా ఉన్నాడు అనుకోండి, అంటే అంటే కొడతావా? కుట్టు కొడతాడైనా. నువ్వే రెచ్చగొడుతున్నావు ఆయన్ని. కొట్టని బొక్క చూపిస్తుంటే కొట్టడు. మరి ఏంటంటే అంత కోపంగా ఉన్నారు? నేనేం చేశానండి? ఉండండి, కాఫీ ఇస్తాను, టీ ఇస్తాను. వద్దులేందనా? అవునండి, వద్దులేదండి, నాకు దరిద్రాలా? అవునండి, మీ చేతుల్లో పడతాను రాలేనండి. సిగ్గులేదా? రక్తమాంసాలు లేవా నీకు? లేవండి, ఎప్పుడు మేము పెళ్లి చేసుకున్నాను అప్పుడు పోయినాయండి అనండి. ఏమైపోద్ది? ఎంతసేపు పడతాడు ఇంకా? సరేలే మంచిలీ అంటాడు అప్పుడు. అంతేగాని మాటకు మాట మాట్లాడి కుటుంబంలో శోధన తెచ్చుకుంటున్నారు. దేవుని నామానికి సిగ్గు తెస్తారు. రోడ్డు మీదకి వచ్చేస్తుంటారు కొంతమంది ఇళ్లలో దెబ్బలాడుకోండి. రోడ్డు మీదకి పెరుగుద్ది భార్య. ఎందుకు? అక్కడంటే ఎవడన్నా హెల్ప్ చేస్తారు, చూస్తారని. రోడ్డులో క్షేమం ఉంటుందా? ఇంట్లో క్షేమం ఉండాలా? రోడ్ల మీద ఉంటే క్షేమం లేదని ఇళ్లల్లో ఉంటున్నాం మనం. కానీ ఇంట్లో క్షేమం లేదు. ఇవాళ ఇంట్లో ఉంటే కొడతాడో తిడతాడో ఏం తెలియదు. రోడ్డు మీద పడుతున్నారు అనేక మంది. యేసయ్య బిడ్డలు ప్రేమ చూపిస్తారు, సహించుకుంటారు, ఓర్చుకుంటారు. ప్రేమ ద్వారా నీ భర్తను నువ్వు క్రీస్తు కొరకు సంపాదించవచ్చు. ఒకవేళ నీ భార్య గయ్యాళైతే, మొండిదైతే, పెంకిదైతే విడాకులు ఇచ్చి ఇంకో దాన్ని చేసుకుంటాను అనొద్దండి. నీ ప్రేమ ద్వారా పరిశుద్ధపరచుకో. యేసుక్రీస్తు సంఘాన్ని ప్రేమించి అది ముడతైనా మచ్చైనా లేకుండానట్లుగా తన సొంత రక్తమిచ్చి పరిశుద్ధపరిచాడంట. పురుషుడిగా ఇది నీ బాధ్యత. నీ భార్యను సరిచేసుకోవలసిన, ప్రేమతో సరిదిద్దుకోవలసిన భారం, బాధ్యత నీకుంది. అంతేగాని భార్యను ద్వేషించటం వల్ల, నిందించటం వల్ల ప్రయోజనం లేదు. కయ్యూను మార్గం శ్రమల మార్గం, ద్వేష మార్గం, మరణ మార్గం. ఈ రోజున అనేక మంది దేవుని బిడ్డలను చెబుతూ కయ్యూను మార్గంలోనికి వెళుతున్నారు. ఆనాడు సౌలుకి దావీదు మీద కోపం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే వీళ్ళందరినీ రక్షించాడు దావీదు. ఎవడొస్తాడు నా మీదకి రమ్మని గొలియాతు అరుస్తుంటే సౌలు బయటికి రావటం లేదు, సైన్యం బయటికి రావటం లేదు. దావీదు అన్నాడు, నేను వెళ్తాను వాడిని చంపుతానన్నాడు. నా దేవుని నామంలో నేను చంపుతానన్నాడు. ఆ గొలియాతుని ఒక్క దెబ్బతో కింద పడగొట్టాడు. దేశానికి జయం వచ్చింది. శత్రుబారి నుంచి విడిపించబడ్డారు. సౌలు చెప్పాడు, సగం రాజ్యం ఇస్తాను, నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. చేశాడు. కానీ సడన్గా ఒకరోజు మిద్దె మీద నుండి ఓ పాటలు పడింది ఆయనకి. ఏం పాట తెలుసా? సౌలు వేల కొలది చంపెనో, డోడోం డోడోం డోం. సౌలు వేల కొలది చంపెనో. సౌలు వేల కొలది చంపెనగానే అనుకుంటున్నాడు. ఆ నెక్స్ట్ స్టాంజ్ ఏమొస్తుందంటే, దావీదు 10,000 మందిని చంపెనన్నాడు. అదిగో దావీదు అనగానే సర్రమంటుంది. అది కాక 10,000 మందిని చంపాడు అనగానే అమ్మో నాకంటే ఎక్కువ చంపేశాడు. నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను అన్నది బైబిల్లో. ఏం చూపు చూపాడంట? విషపు చూపు, అసూయ. తర్వాత వచ్చిన మీరు చూస్తే, మనకు టైం లేదు రిఫరెన్స్లు అనేది తీయడానికి. ఇప్పుడు దేవుని ఆత్మ సౌలును విడిచిపెట్టను, దురాత్మ వచ్చి సౌలు మీద నిలిచాను. ఎంత భయంకరం అండి! నువ్వు కోపడుతున్నప్పుడు నీలో యేసుప్రభు ఉంటాడు, దెయ్యం ఉంటుంది. జాగ్రత్త.
పరిశుద్ధాత్మనోడు కోప్పడ్డు సమాధానంగా ఉంటాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ఈ రోజున మనం ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నాం, ఏ మార్గంలో మనం ఉన్నాం? ఒకరోజు యేసు ప్రభు సమరయలోనికి వెళ్తుంటే ఆ సమరయులు, రావద్దు మీరు యూదులు మా ఇంటికి, మా ఊరికి అని అడ్డంగా నిలబడ్డారంట. అప్పుడు యేసు ప్రభు పక్కనే ఉన్న యోహానుకు యాకోబుకి బలకోపం వచ్చిందంట. ఇంత గొప్ప యేసయ్యను రావద్దట వాడు అని వాళ్ళ మీద కోప్పడి ప్రభుత్వడు అన్నారు, ప్రభా ఆనాడు ఏలియా వలె అగ్ని దింపి వీళ్ళని కాల్చేయబట్టావా అన్నాడంట. అంటే యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు? మీరు ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నారయ్యా? మనుష్య కుమారుడు నాశనం చేయడానికి కాదు, రక్షించడానికే వచ్చినాడు. అంత కోపం ఏంటి మీకు? అంత ఉగ్రత ఏంటి? అంత ఉకృష్యం ఏంటి? యేసయ్య ప్రేమ మనల్ని కనికరిస్తుంది, క్షమిస్తుంది, సహిస్తుంది, ఓర్చుకుంటుంది. మనం శత్రువులుగా ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు. లోబడనొల్లని వారి వైపు ఆయన దినమంతయు చేతులు చాచి ఉంచారు. నీవు దేవుని బిడ్డవైతే అటువంటి ప్రేమను కలిగి ఉండాలి. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నీ శాపాన్ని ఈ రాత్రి ఆశీర్వాదకరంగా మార్చాలని ప్రభు ఆశిస్తున్నాడు. కయ్యను మార్గంలో ఉన్నావేమో నీవు, యేసయ్య మార్గంలోనికి నిన్ను రప్పించాలని ఆశపడుతున్నాడు. అవును ప్రభువా, నా జీవితంలో ముందుకు పోతున్నాను అనుకుంటున్నానే కానీ నా జీవితంలో అభివృద్ధి లేదయ్యా. ఒకని ఎదుట సరిగా కనబడు మార్గము కలదు, తుదకది మరణమునకు దారి తీయనన్న రీతిగా నా సొంత మార్గంలో పోతున్నానయ్యా. నన్ను మార్చేసయ్యా, నన్ను క్షమించేసయ్యా, నన్ను రక్షించు ప్రభువా. దయచేసి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ సన్నిధిలో నిలబడిన మమ్మల్ని ఒక్కసారి చూడయ్యా. మా పాత ఆదాము స్వభావమైన తిరుగుబాటుతనము నుండి, కోపద్వేషాల నుండి, దురాశ లోకాశల నుండి మమ్మల్ని విడిపించాలని, మా శాపాన్ని కొట్టివేయాలని కలువరి శిలువలో మా కొరకు శాపమైన యేసయ్య మా అవమానాన్ని, నిందను, మా శిక్షను భరించి శిలువలో పాపము వలన వచ్చు జీతమైన మరణాన్ని మింగేసిన యేసయ్యా, నీకు వందనములు నాయన. నిన్ను ఇంకా చులకన చేసేవారిగా కాక, నీ ప్రేమను నిర్లక్ష్యం చేసేవారిగా కాక, నీ నామాన్ని నమ్ముతున్నామంటూనే మా ఇష్టానుసారంగా బతికి కయ్యూనులాగా, బిలాములాగా, కోరాహులాగా మరణ మార్గములో, నాశన మార్గములో పరిగెత్తేవారిగా కాక యేసయ్య మార్గములో పరిగెత్తడానికి, మా కొరకు నీ విడిచిపెట్టి వెళ్ళిన అడుగు జాడల్లో మా అడుగులేసి నడిచి నీ రాజ్య వారసులు అవ్వడానికి ఈ ఆవరణలో చేరి వచ్చిన వారందరికీ సహాయం చేయను ఆయన. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.